మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య జ్ఞానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరముల నుండి దీవెన మీకు కలుగునుగాక. ఉదయకాల వాక్య జ్ఞానము యెషయా గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనములో, సియోనులో శేషించిన వానికి, యెరూషలేములో నిలవబడిన వానికి, అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెట్టుదురు. తీర్పు తీర్చు ఆత్మ వలన, దహించు ఆత్మ వలన ప్రభువు కల్మషమును కడిగివేయినప్పుడు, రక్తమును తగిలిన రక్తము దాని మధ్య తీసివేసి దాన్ని శుద్ధి చేయనప్పుడు ఉత్సవ సంఘములుగా మనం సమకూర్చబడతామని, యెరూషలేములో దాఖలైన ప్రతి వారికి, అనగా జీవగ్రంథంలో ఎవరి పేరు రాయబడుతుందో వారందరికీ పరిశుద్ధులని పేరు పెట్టబడి, ఈ పరిశుద్ధులుగా ఉండటకు మనం పిలువబడ్డాం అని అపొస్తలుడైన పౌలు గారు తన పత్రికల్లో రాసి. అలాగే ఈ పరిశుద్ధతను మనం ఎలాగూ పొందుకుంటామంటే, లేవి కాండము 20వ అధ్యాయంలో ఇలాగూ, కావున 7వ వచనంలో, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై ఉండుడి, నేను మీ దేవుడినైన యెహోవాను, మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలను, నేను మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి ఆ పరిశుద్ధపరచుట అనేది కూడా దేవుని కార్యమే, దేవుని క్రియ. మనల్ని మనం పరిశుద్ధపరచుకోలేము. మనం పరిశుద్ధపరచబడుటకు, మనలను ఆయన పరిశుద్ధపరచుటకు, పరిశుద్ధపరచి 26వ వచనం 20వ అధ్యాయం లేవికాండం, మీరు నాకు పరిశుద్ధులై ఉండవలను, యెహోవాను నేను పరిశుద్ధులను, మీరు నా వారై ఉండినట్లు అన్యజనుల్లో నుండి మిమ్మల్ని వేరుపరచుకుని అంటారు. ఆ పరిశుద్ధపరచు యెహోవా పరిశుద్ధులైన యేసుక్రీస్తు ప్రభు అని ప్రధాన యాజకుడిని మనకు అనుగ్రహించారు. అందుకే లేవికాండం 21వ అధ్యాయం 8వ వచనంలో, 7 నుంచి 8వ వచనంలో, ఎలాగనగా యాజకుడు తన దేవునికి ప్రతిష్ఠితుడు, అతడు నీ దేవునికి ఆహారం అర్పించేవాడు కనుక నీవు అతని మిమ్మల్ని పరిశుద్ధపరచు యెహోవాను నేను పరిశుద్ధులను కనుక అతను మీ దృష్టికి పరిశుద్ధుడు కావలను అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. తర్వాత దేవుడు ఆ పరిశుద్ధత మనకు అనుగ్రహించాడు. అది యేసుక్రీస్తు ప్రభు ద్వారా. పరిశుద్ధత కూడా దేవుని అనుగ్రహమే, దేవుని కార్యమే, దేవుడు చేయనిది. ఎందుకనగా మనం ఆరాధించు దేవుడు, మనం పూజించు దేవుడు, మనం కీర్తించు దేవుడు, మనం స్తుతించు దేవుడు పరిశుద్ధుడు. ఆయనను పరిశుద్ధుడిగా మనము కొనియాడాలంటే, అందుకే యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో ఇలాగూ 1వ వచనంలో, అత్యున్నత సింహాసనం ముందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకొనెను, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. 3వ వచనంలో శరాపులు అనగా మహాదూతలు. వారు ఏమంటున్నారంటే, సైన్యములకు అధిపతి యోగి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండిన గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచు ఉన్నారు అని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి అటువంటి పరిశుద్ధమైన దేవుడను మనము ఆరాధిస్తున్నాము. కాబట్టి ఆయన వాక్కు పరిశుద్ధమైనది, ఆయన కార్యములు పరిశుద్ధమైనది, ఆయన నామం పరిశుద్ధమైనది. అందువలన మనము పరిశుద్ధతను సంతరించుకొని పరిశుద్ధులుగా ఆయన చే తీర్చబడి, మనము ఆత్మకు శరీరము కలిగిన ప్రతి కల్మషం నుండి మనము విమోచింపబడాలని, పరిశుద్ధతను సంతరించుకోవాలని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అనబడిన ప్రధాన యాజకుడిని ఆ శిలువ యాగము ద్వారా మనల్ని పరిశుద్ధపరచడానికి, తన పరిశుద్ధమైన రక్తం ద్వారా మనం ప్రోక్షింపబడి, ఆ ప్రోక్షింపబడిన హృదయంలో గలవారమే పరిశుద్ధతను పొందుకోవటానికి ఆయన పరిశుద్ధుడు, నీతిమంతుడు, పవిత్రుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడుగా వచ్చి, హెబ్రీయులకు రాసిన పత్రికలో 7వ అధ్యాయంలో ఆయన ఎటువంటి వాడంట, పరిశుద్ధుడు, పవిత్రుడు. 26వ వచనంలో 7వ అధ్యాయం హెబ్రీ పత్రిక, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, అంటే ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు
ఈయన నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడు. ఎందుకనగా ఈ లోకానుసారముగా ఉన్న ప్రధాన యాజకులు 23వ వచనం 7వ అధ్యాయంలో, మరియు ఆ యాజకులు మరణం పొందుట చేత ఎప్పుడు ఉండ సాధ్యము కానందున అనేకులేరు, కానీ ఈ నిరంతరం ఉన్నవాడు కనుక మార్పు లేని యాజకత్వం కలిగినవాడు. ఆయన పరిశుద్ధపరచుటకు అనగా ఆ ప్రధాన యాజకుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, ఈ లోకంలో శరీరానుసారంగా దేవుడు నియమించిన ఏర్పరచుకున్న యాజకులు 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 6వ వచనంలో, ఇవి ఇలాగూ ఏర్పరచబడినప్పుడు యాజకులు సేవ చేయొచ్చు నిత్యము ఈ మొదటి గుడారం వెలుదురు, కానీ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తం చేత పట్టుకొని రెండవ గుడారం ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించింది. దీన్ని బట్టి ఆ మొదటి గుడారం ఇంకా నిల్చుండగా అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియజేయుచున్నాడు. కాబట్టి ఆ గుడారము ప్రస్తుత కాలం ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థం బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి 10వ అధ్యాయంలో ఇలాగూ 1వ వచనం, ధర్మశాస్త్రం రాబోచున్న మేలుల విషయమే కానీ ఆ వస్తువులు నిజస్వరూపం కలదు కనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగక అర్పించి ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగజేయవు నేరవు. అలాగూ చేయగలిగిన ఎడల సేవించువారు ఒక్కసారి శుద్ధిపరచబడిన తర్వాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తికి ఉండదు గనుక వాటిని అర్పించడం. అయితే ఆ బలులు అర్పించేది ఏటేటా పాపములు జ్ఞాపకం వచ్చునో, ఎలానగా ఎడ్లకి మేకలకి రక్తము పాపమును తీసివేయుట అసాధ్యము. అందువలన 9వ అధ్యాయం 11వ వచనంలో, యేసుక్రీస్తు రాబో వేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధం కానిది ఘనమైనది పరిపూర్ణమైన గుడారం ద్వారా మేకల యొక్క కోడెల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించను. ఆ స్వరక్తమును మనకు అనుగ్రహించే మనల్ని ప్రోక్షించి మనలను పరిశుద్ధులుగా తీర్చుటకు యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన యాజకుడిగా ఈ లోకంలోనికి వచ్చారు. కాబట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం, ప్రభువు అయిన యేసుక్రీస్తు నామం వలన మనం దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడితిరి అని దేవుని వాక్యంలో రాయబడి, ఆ పరిశుద్ధపరచు యెహోవాను నేనే మిమ్మల్ని ప్రత్యేకించుకున్నది. ఆయన పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన రక్తం చే మనల్ని ప్రోక్షించి ప్రత్యేకపరిచాడు, పరిశుద్ధపరిచాడు. జీవగ్రంథంలో పేర్లు లిఖింపబడుటకు ఆయన నామమును ఒప్పుకున్న వారికి జీవగ్రంథంలో పేర్లు లిఖింపబడిన వారు పరిశుద్ధులని రాయబడి ఉన్నది. అందువలన యేసుక్రీస్తు ప్రభువు గూర్చి ఆయన మనకు పరిశుద్ధతను విమోచనము ఆయనని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అందుకే ఆయనను సంపూర్ణిగా చేసి ఆయనయే మనకు పరిశుద్ధత విమోచన అనుగ్రహించాడని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి మనము అలాగూ పరిశుద్ధులుగా యేసుక్రీస్తు నామములో ఉంటూ పిలువబడిన వారము, జీవగ్రంథంలో మన పేరు లెక్కింపబడిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధులు అని పేరు పెట్టబడి. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక ఎలాగూ మనం పరిశుద్ధులుగా ఉంటాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, కొరింథీలో ఉన్న దేవుని సంఘము అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, వారికి మనకు ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించువారు అని దేవుని వాక్యంలో రాయబడింది. అందువలన యేసుక్రీస్తు నందు పరిశుద్ధపరచబడటానికి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు, సంఘం అనగా పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, చేర్చుకొనబడిన వారు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అందువలన 1వ అధ్యాయం 31వ వచనం, అతిశయించువాడు ప్రభువునందు అతిశయించవలనని నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనము ఆయన మూలముగా మనం పరిశుద్ధులుగా తీర్చబడతాం. ఆయన రక్తముచే మనకు ఉచితముగా అనుగ్రహించిన ఆయన రక్తముచే మనము పరిశుద్ధులుగా తీర్చబడుతూ ఉన్నామని, ఆ పరిశుద్ధత
యొక్క ఫలమే దేనివల్ల మనకు పరిశుద్ధత కలుగుతుందంటే రోమాపత్రిక 6వ అధ్యాయము 22వ వచనంలో ఆయనను ఇప్పుడు పాపము నుండి విడిపింపబడి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. ఆ పరిశుద్ధత విమోచన ఆయన మనకు అయ్యాడు. శిలువ యాగము ద్వారా మనకు నీతిమంతులుగా తీర్చుటకు ఆయన కాచిన రక్తము ద్వారా రోమాపత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో ఇట్లుండగా ధర్మశాస్త్రము వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది, అది యేసుక్రీస్తునందుల విశ్వాసం మూలమైన నమ్మువారందరికీ కలుగు దేవుని నీతి. ఆయన మనకు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం, ఆయన మనకు నీతియు పరిశుద్ధతయు విమోచనమాయన రాయబడి. ఆ నీతి యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని వల్ల కలుగు నీతి, నమ్మువారందరికీ కలుగు నీతి. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేని సమయంలో నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తునందుల విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతుంది. ఎలాగూ పూర్వము చేయబడిన పాపము దేవుడు తన ఓరిం వల్ల ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని యేసుక్రీస్తు రక్తమందుల విశ్వాసం ద్వారా ఆయన కరుణాధారముగా బయలుపరచెను. అందువల్ల దాని అంతము మనం ఇప్పుడు ఆ నీతిమంతులుగా తీర్చబడి పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులయ్యాము కాబట్టి దేవునికి స్తోత్రం. ఎందుకనగా దాని అంతము, దాని ఫలము పరిశుద్ధత కలుగుటే దాని ఫలం. ఆ పరిశుద్ధత యేసుక్రీస్తు ప్రభువునందు మనము రక్తము చే ప్రోక్షింపబడి పరిశుద్ధపరచబడి ద్వారా మనము పరిశుద్ధులుగా పిలువబడుతున్నామని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆ పరిశుద్ధతను మనము కలిగి ఉండి ఆ పరిశుద్ధమైన లేఖనముల ద్వారా దేవుడు మనతో మాట్లాడిన ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకొని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో, నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులు ఉండవలని రాయబడింది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకున్న అనుసరించిన ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండు. అప్పుడు ఆ జీవ గ్రంథములో మన పేర్లు దాఖలై మనం పరిశుద్ధులుగా ఉండటకు మన ప్రార్థనలు పరిశుద్ధమైనవి ఉండి దేవుని సన్నిధికి చేరతాయని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అందువలన ఆ పరిశుద్ధత మనం పొందుకున్న వారముగా పరిశుద్ధులుగా జీవ గ్రంథంలో మన పేర్లు రాయబడి ఉన్నట్లుగా దేవుని వాక్యంలో రాయబడి ఈ లోకంలో మనం జీవించినంత కాలము ఆ పరిశుద్ధతను సంతరించుకోవటానికి, పరిశుద్ధులుగా మనం తీర్చబడటానికి, పరిశుద్ధులను నిర్దోషి నిష్కలంకు పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్న నీతిమంతుడైన ప్రధాన యాజకుడిగా మన పాపం నుండి మనం విడిపించడానికి శిలువ యాగము ద్వారా తన స్వరక్తమిచ్చి మనల్ని పరిశుద్ధపరచడానికి యేసుక్రీస్తు ప్రభువుగా ఆయన ప్రత్యక్షమై ఆయన మనల్ని పరిశుద్ధులుగా తీర్చుటకు మన పేర్లు జీవగంధంలో రాయబడుటకు యేసుక్రీస్తు ప్రభువు మన కొరకు శిలువ యాగం ద్వారా కాచిన రక్తం చే మనం ప్రోక్షింపబడి పరిశుద్ధులుగా ఉండటానికి ఆ పరిశుద్ధతను సంతరించుకొని పరిశుద్ధులుగా ఉండిన మనము ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాం, ఆయనతో కూడా వస్తామని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1 తెస్సలోనికీయులకు 3వ అధ్యాయం 12వ వచనం, మరియు ఈ మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములు పరిశుద్ధత విషయం అనింజమయంగా ఉండటంగా ఆయన స్థిరపరచుటకై మనము ప్రేమలో అభివృద్ధి పొందినట్లు ప్రభువు దయచేయునుగా కానీ రాసి మీరు 4వ అధ్యాయం 3వ వచనంలో మీరు పరిశుద్ధులగుటే అనగా జారత్వములకు దూరంగా ఉంటే దేవుని చిత్తము. మీలో ప్రతివాడు దేవుని ఎరగని అన్యజనుల వల్ల అన్ని అభిలాషల యందు పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటమును ఎట్లు కాపాడుకున్న వలన అది ఎరిగి ఉంటే దేవుని చిత్తము అని దేవుని వాక్యం. 7వ వచనంలో పరిశుద్ధులగుటకి దేవుడు మనం పిలిచిన కానీ అపవిత్రులుగా ఉండటకు ఆయన పిలువలేదు. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం రక్షింపబడి పరిశుద్ధులుగా ఉండటానికి, ఆయనతో కూడా పరిశుద్ధులుగా మనం రావటానికి, ఆయన రాజ్యంలో ప్రవేశించి ఉండటానికి మనము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన ప్రకారం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1, ప్రియులారా మనకు ఈ వాగ్దానంలో ఉన్నవి కనుక దేవుని భయంతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మకు కలిగిన సమస్త కల్మషం నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. జీవ గ్రంథంలో రాయబడ్డకు మనకు ప్రభు మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా
మనం పరిశుద్ధులుగా ఉండటానికి పరిశుద్ధతను సంతరించుకున్న వారుగా, యేసుక్రీస్తు ప్రభు రక్తంచే ప్రోక్షింపబడిన వారుగా, క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధులుగా పిలువబడిన వారుగా మనము ఆ జీవ గ్రంథంలో పేర్లు రాయబడినట్లుగా మనము. అందుకే లూకా సువార్తలో యేసుక్రీస్తు ప్రభు వారు ఇలాగూ తన శిష్యులకు 70 మంది శిష్యులను సువార్తను ప్రకటించడానికి పంపి వారు తిరిగి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, మీరు దయ్యములు మీకు లోబడుచున్నవని మీరు సంతోషింపక మీరు మీ పేర్లు దేవుని రాజ్యంలో రాయబడి ఉన్నవని, పరిశుద్ధ జీవగ్రంథంలో రాయబడి ఉన్నవని మీరు సంతోషించుడి అని దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని రాజ్యం గురించి మాట్లాడుతూ ఆయన వారిని హెచ్చరిక చేస్తారు. మీరు దెయ్యములు లోబడుతున్నవి, అవి లోబడుతున్నవి, ఇవి మరి మాకు ఇవన్నీ కలుగుతున్నవని అనకుండా లూకా సువార్త 10వ అధ్యాయము 20వ వచనం, ఆయన దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్న సంతోషించుడని వారు తెచ్చారు. మనము కూడా అలాగూ ఈ లోక సంబంధమైన వాటి కొరకు మనం ప్రయాసపడుతూ ఉంటాం. కానీ ప్రయాసపడి ఆత్మ సంబంధమైన వాటి కొరకు పరిశుద్ధతను సంతరించుకోవటానికి మనము యేసుక్రీస్తు ద్వారా ప్రభు అయిన దేవుడు అనుగ్రహించిన ఆ పరిశుద్ధతను మనం పొందుకోవడానికి, పరిశుద్ధులుగా ఆయనతో కూడా తిరిగి వచ్చి పరిశుద్ధులుగా ఉండి ఆయన రాజ్యంలో ప్రవేశించడానికి మనకు అటు కృపణ దేవుడు తన ఆత్మ సహాయం ద్వారా రక్తంచే ప్రోక్షించి మనల్ని పరిశుద్ధపరచాలి. ఆయన నీతియు విమోచనయు పరిశుద్ధత మనకు అనుగ్రహించాడు. మన ఆత్మకు శరీరము కలిగి ప్రతి కల్మషం నుండి, మన పాపము నుండి మనం విడిపించి మనకు పరిశుద్ధత ఫలం అనుగ్రహించాడు. కాబట్టి దాని అంతము నిత్య జీవం మనం గ్రహించి దేవునామాన్ని స్తుతించాలని ఉదయకాల సమయం దేవుడు మనతో మాట్లాడారు. ఆయన పరిశుద్ధులైన ప్రకారం మనము ప్రార్థన ద్వారా మన పాపంలో ఒప్పుకొనొచ్చు మన పరిశుద్ధులుగా ఉంటుకు ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. ఆమె. ప్రభువానికి స్తోత్రాలు. అవును తండ్రి, మీరు పరిశుద్ధులు, మహోన్నతులు, మీ నామం పరిశుద్ధమైనది. ప్రభువా, ఆ పరిశుద్ధమైన నామము నువ్వు కీర్తించినట్టు పరలోకమందున్న మాట మీ నామం పరిశుద్ధపరచబడును గాక అని పలికి యోగ్యత మాకు దయచేసి అట్టి పరిశుద్ధతను మేము సంపూర్తిగా పొందుకొని ఈ లోకంలో జీవించినంతకాలం మేము మా ప్రయాసం పరిశుద్ధత కలిగి ఉండి మీరు నిత్యరాజ్యంలో ప్రవేశించుటకు ఆ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మా ఆత్మ పరిశుద్ధపరచబట్టు ద్వారా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే భాగ్యం మేము పొందుకునే భాగ్యం దయచేయమని. ఇప్పుడు మేము పాపం నుండి విమోచింపుడు నీతికి దాసులయ్యాం కాబట్టి దాని ఫలము పరిశుద్ధత అని మీ వాక్యం ద్వారా సెలవిచ్చారు. ప్రభు అటువంటి ఫలభరితమైన జీవితం మాకు దయచేయం. వీడి ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీ కృప జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించుకుని మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని ఆదరణ, అన్యుని సహవాసం, చదవబడిన విత్తబడిన వాక్యం మన జీవితంలో ఫలభరితముగా ఉండి పరిశుద్ధతను మనం పొందుకున్నట్లుగా మన ప్రార్థనల ద్వారా మనం శుద్ధీకరించుకొని ఆత్మ నడిపింపు, ఆత్మ సహాయం దేవుడు దయచేయును గాక. ఆమె. దేవుడు మేము దీవించును గాక. ఆమె.